ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మన్ని జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మండల పరిషత్లు, మున్సిపాలిటీల నుంచి 1439 మంది ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. వీరిలో 3/2 మంది బీఆర్ఎస్ వారే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో చాలా మంది బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని సునాయాసంగా దక్కించుకోవచ్చన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్ని జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మండల పరిషత్లు, మున్సిపాలిటీల నుంచి 1439 మంది ఎమ్మెల్సీ ఓటర్లున్నారు. వీరిలో 3/2 మంది బీఆర్ఎస్ వారే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో చాలా మంది బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి సునాయాసంగా దక్కించుకోవచ్చన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది.